మన జీవితంలో దేనికి ప్రాముఖ్యతనిచ్చిన ఇవ్వకపోయినా క్రైస్తవులుగా జన్మించి క్రైస్తవులుగా పుట్టి యేసు రక్తములో కడగబడి రక్షణ పొందిన ప్రజలమైన మనమంతా ఈ రెండు విషయాలు మన హృదయంలో ఫీడ్ అవ్వాలి. ఒకటి ఆదివారపు ఆరాధన, రెండు దేవుని మందిరము. ఆరాధనలు ఎక్కడ నడుస్తాయి? మీకు ఒక విషయం తెలుసండి, పూర్వకాలం నుంచి దేవుడు ఒక ఆరాధన స్థలాన్ని నియమించారు. ఆది కాలంలో ప్రత్యక్ష గుడారం అని మన కొరకు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మోషే ద్వారా రూపించారు. ఆ తర్వాత సమాజ మందిరములని అందరూ సమాజంలో కూడుకుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి సమాజ మందిరాలు యేసయ్య రాకముందు, యేసుక్రీస్తు ప్రభువు గారు వచ్చిన తర్వాత ప్రార్థనా మందిరములని మార్చబడింది. దేవునికి స్తుతి చెప్పండి.